తాగునీటి సరఫరా అంశంలో నెలకొన్న ఇబ్బందులను యుద్ధ ప్రతిపాదికన పరిష్కరించి ప్రజలకు మంచినీటిని అందించాలని సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంగారెడ్డి మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. పట్టణ పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, రానున్న వనకాలం దృష్ట్యా పూడికలు తీసి రహదారులపై వర్షపు నీరు నీలకుండా పాదచారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. పట్టణాల్లో వీధి దీపాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వీధి దీపాలు లేని చోట అమర్చాలని సూచించారు. డంపింగ్ యార్డు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వర్షకాలం దృష్టిలో ఉంచుకొని డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ వేసవి కాలంలో వాటర్ పోటీ ఇబ్బంది లేకుండా వాటర్ సప్లైకి శానిటేషన్ కూడా ఈ రీసర్క్యులేషన్ ప్లాన్ చేస్తుంది. ఇప్పుడే దాని చెప్పండి మాట్లాడతాను. జీపీఎల్ ఉన్న రోజు కూడా ప్రజావాళ్ళు వస్తున్నారు. రీజన్ మళ్ళీ ప్లాన్ చేయాలి. మళ్ళీ ఒకసారి అంటే కొన్నింటికి మాత్రం నార్మల్గా పెంచిండ్రు. ఎందుకు పెంచిండ్రు అని అడిగితే వచ్చి మాట్లాడుకుంటే అది CDMA నుంచి అది